అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ నలుగురు కొడుకులు. నీతి కథల్లో ఒక కథ. ఒక ఊళ్ళో గొప్ప వ్యాపారస్తుడు ఉండేవాడు. అతనికి నలుగురు కొడుకులు ఉన్నారు. చిన్నప్పటి నుండి ఆ నలుగురు కొడుకుల్ని కూడా ఎంతో గారాబంగా పెంచారు. వాళ్ళంతా పనికిరాని వాళ్ళు అయిపోయారు. కొడుకుల ప్రవర్తన చూసి ఆ వ్యాపారికి కంగారు వచ్చింది. బాధపడుతున్నాడు. ఆ తర్వాత వ్యాపారం చేసుకోవాల్సిన వాడు ఇలాగుంటే ముందు ముందు వాళ్ళ జీవితంలో కష్టాలతో సాగుతుంది అని ఒకనాడు వాళ్ళ నలుగురిని పిలిచి తలకో కొంత డబ్బు ఇచ్చాడు. మీరు నలుగురు 4 దిక్కులకి వెళ్ళండి. 1 సంవత్సరం గడిచేలాగా ఈ డబ్బుని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి ఎవరు ఎక్కువ డబ్బు సంపాదిస్తే వాళ్ళకి నేను ఈ వ్యాపారాన్ని ఆస్తుపాస్తుల్ని అప్పచెప్పేస్తాను అంటూ పంపించాడు. మొదటివాడు తూర్పు దిక్కుకి వెళ్ళమన్నాడు. రెండవ వాడిని పడమటి దిక్కుకి వెళ్ళమన్నాడు. మూడవ వాడు ఉత్తర దిక్కుకి వెళ్ళమన్నాడు. నాలుగవ వాడిని దక్షిణ దిక్కుకి వెళ్ళమన్నాడు. వీళ్ళు నలుగురు 4 దిక్కులకి వెళ్ళారు. దిక్కులు తెలుసు కదా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. మొదటివాడు తన దగ్గరున్న డబ్బుని జాగ్రత్తగా భద్రపరుచుకుని ఒక వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి పనిలో కుదిరాడు. అయితే అతని దగ్గరున్న వ్యాపారాన్ని ఎలా చేస్తున్నాడు ఏంటో అన్ని మెలకువలు తెలుసుకున్నాడు అన్నమాట. తెలుసుకుని జాగ్రత్తగా వ్యాపారంలో విషయాల్ని తెలుసుకుని అతని దగ్గరకు ఇచ్చే డబ్బుతోని తనకున్న డబ్బును మళ్ళీ కలిపి పట్టుకుని తీసుకున్నాడు. రెండో వాడు తన దగ్గర ఉన్న డబ్బుతో కొన్ని వస్తువులు కొని వాటిని వేరే చోటుకి తీసుకెళ్ళి ఎక్కువ డబ్బుకి అమ్మడం ప్రారంభించాడు రెండోవాడు. మూడోవాడు ఏం చేశాడంటే తన దగ్గరున్న డబ్బు అంతాని దారి పొడుగుతా దాన ధర్మాలు చేసేసాడు. అడిగేవాడికి లేకుండగా చేతిలో డబ్బులన్నీ కూడా ఊరందరికీ పంచిపెట్టేశాడు. చివరికి ఊరు చేరుకునేసరికి అతడు చేతిలో డబ్బులు లేక కూలు నాలి చేసుకుంటూ పని చేయడం ప్రారంభించి ఆ వచ్చిన డబ్బులతో ఇంటికి తీసుకెళ్ళాడు. నాలుగోవాడు తన దగ్గరున్న డబ్బుతో ఆ ఊరిలో కొంత పొలం కొని దానిలో వ్యవసాయం ప్రారంభించాడు. చక్కగా వ్యాపారం చేసి వ్యవసాయం చేసి డబ్బుని ధాన్యాగారాల్లో బస్తాలతో తయారు చేసి వాటిని అమ్మి ఆ డబ్బుని ఇంటికి తీసుకొచ్చాడు. కొన్ని రోజులు గడుస్తున్నాయి. వ్యాపారం పెట్టిన 1 సంవత్సరం గడువు పూర్తయిపోయింది. నలుగురు కొడుకులు తిరిగి ఇంటికి వచ్చేసారు. వాళ్ళ చేతులతో బరువైన మూటలు ఉన్నాయి. చూడగానే వాటిల్లో డబ్బుందని తండ్రి అనుకున్నాడు. నాయనలారా, మీరు ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పుడు మొదలు తిరిగి ఇప్పుడు వచ్చేదాకా జరిగిన విశేషాలేంటో ఒక్కొక్కటి చెప్పండి అన్నాడు. కొడుకులను అడిగాడు. ముందుగా పెద్దవాడు ఇలా చెప్తున్నాడు. నేను ఇంటి నుంచి బయలుదేరి విజయనగరం చేరుకున్నాను నాన్నగారు. వ్యాపారం చేయడానికి అనుభవం సాధించే ఉద్దేశంతో అన్ని వస్తువులను మారుబేరం చేసి ఒక వ్యాపారి దగ్గర పని కుదిరాను. అతని దగ్గర కొన్ని మెలకువలు నేర్చుకున్నాను. ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఇచ్చిన డబ్బులో కొంత మొత్తము దారి ఖర్చులు ఖర్చు అయిపోయింది. మిగిలిన దాన్ని ఈ ఏడాది కాలంలో నా రాబడి కూడా జత చేసి తీసుకొచ్చాను అని ఆ డబ్బుతో మన ఊళ్ళోనే నేను మారు వ్యాపారం చేయడానికి మొదలు పెడదాం అనుకుంటున్నాను నాన్నగారు అని చెప్పాడు. సంతోషం నాయన, నీ సంగతి చెప్పని రెండో కొడుకుని అడిగాడు. నేను శ్రీపురం అనే ఒక పట్టణం వెళ్ళాను. అక్కడ కొన్ని వస్తువులు కొని మరొక ప్రాంతాన్ని తీసుకువెళ్ళి లాభానికి అమ్మాను. ఈ సంవత్సరం అదే పని చేసి సంపాదించాను. నాకు అక్కడ చాలా బాగుంది. అక్కడే స్థిరపడదాం అనుకుంటున్నాను నాన్నగారు అన్నాడు. సంతోషం నాయనా అని మూడో కొడుకు దగ్గరికి వెళ్ళి నీ సంగతి చెప్పునాయనా అని అడిగాడు. నేను ఇంటి నుండి బయలుదేరి కౌసల్యపురం అనే పట్టణానికి వెళ్ళాను. మీరు ఇచ్చిన డబ్బు దారి పొడితో ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపోయాను. నేను అక్కడికి వెళ్ళేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలలేదు. ఈ సంవత్సరం కాలము తినడానికి తిండి లేక కూలీ నాలి చేస్తూ కొంత డబ్బుని కూడబెట్టాను. కొంచెం తిన్నాను, కొంచెం కూడబెట్టాను. సంతోషం, మరి నీ సంగతి చెప్పంటూ నాలుగో వాడిని అడిగాడు. నేను మన ఊరిలో 7 పొలిమేరల అవతల ఉన్న గ్రామంలాగానే దగ్గరగా ఉన్న డబ్బుతో కొంత పొలం కొని అందులో వ్యవసాయం మొదలుపెట్టాను. వ్యవసాయం లాభసాటిగా కాలేదు, కానీ నేను అనుకున్న పొలం మాత్రము తిరిగి లాభంలో ఎక్కువ లాభానికి అమ్మేసేసి ఆ డబ్బును తీసుకొచ్చాను అని తండ్రితో నలుగురు కొడుకులు కూడా చెప్పారు. నలుగురు కొడుకులు చెప్పింది విన్నాక ఆ వ్యాపారి వాళ్ళతో ఇలా అన్నాడు. మీరు నలుగురు 4 దిక్కులకు పోయి 4 రకాల పనులు చేసి సంపాదించుకొచ్చారు. వ్యాపారం అనేది ఎల్లప్పుడూ కూడా చక్కగా జాగ్రత్తగా చేయవలసింది. అలాగే తక్కువ ధరకు కొని
దాన్ని ఎక్కువ ధరకు అమ్మడం కూడా నిజమైన వ్యాపారస్తుల లక్షణమే. మీలో ఒకరు వ్యాపారం మెడకలు నేర్చుకున్నారు, రెండోవాడు తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మడం తెలుసుకున్నాడు, మూడోవాడు చేతగాని పనిలో వేలు పెట్టినా ధనం నష్టం కాకుండా తెలివిగా బయటపడ్డాడు. ఇక నాలుగోవాడు కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకున్నాడు. మీ నలుగురు విడివిడిగా వ్యాపారం చేయటం కంటే నలుగురు కలిసి వ్యాపారం చేయండి. అందులో వ్యాపారంలోకి వృద్ధిలోకి వస్తుంది. మీరు ఎప్పుడు పనికిరాని వాళ్ళని అనుకుంటున్నాను, కానీ ప్రతి వాళ్ళలోని తెలివితేటలు ఉంటాయని, అవి అవకాశం వచ్చినప్పుడు బయటపడతాయని మీరే నిరూపించారు అంటూ చెప్పాడు తండ్రి. తండ్రి మాటల ప్రకారం నలుగురు కలిసి వ్యాపారం చేసి త్వరలోనే బాగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుని తండ్రికి గొప్ప పేరు సంపాదించి పెట్టారు. ఒక్క కథ చెప్పుకుందామా అయితేని రుణవిముక్తి. ఒక గ్రామంలో కన్నయ్య అనే పేదవాడు ఒకడున్నాడు. వాడికి ప్రపంచంలో నా అన్న వాళ్ళెవరు లేరు. వాడికి ఒక డబ్బున్న వారింట్లో పనిచేస్తూ ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచి కూడా ఏదో వాడు ఇంత పెడుతున్నారు, వాడు తింటున్నాడు, ఏదో కాలక్షేపం చేసేస్తున్నాడు. అయితే ఒకరోజు ఏమైందంటే ఆ యజమానింటికి కొంతమంది బంధువులు వచ్చారు. వాళ్ళు అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చారనమాట. వచ్చి వాళ్ళు ఆ విషయాలు చెప్తుంటే కన్నయ్య ఎంతో శ్రద్ధగా విన్నాడు. ఆసక్తిగా ఉంది వాడికి. వాళ్ళు బృందావనం గురించి చెప్పి మాటల మధ్యలో కన్నయ్యకి, ఆహా, బృందావనం అంటే ఎలా ఉంటుంది, నాకు చూడాలంది, నేను వెళ్ళాలనుంది అని అనుకున్నాడు. కానీ అతని దగ్గర ఏంటి, డబ్బులు లేవు, ఏమీ లేవు కదా. వాళ్ళు అంటున్నారు ఆ యాత్రికులు, బృందావనం చూడని వాడి జీవితం ఎందుకు దండగా, వాడి జన్మ ఎందుకు దండగా అని చెప్పుకుంటున్నారు. అయితే కన్నయ్య దగ్గర డబ్బులు లేవు. యాత్ర చేయాలంటే మరి ఎక్కడో చోటకి వెళ్ళాలా, అటు ఇటు తిరగాల, తినడానికి ఉండడానికి డబ్బులు పెట్టుకోవాలి కదా. మరి వాడి దగ్గర లేవు. వాడు డబ్బులు వెంట పెట్టుకెళ్ళాలి. కన్నయ్య యజమాని తలుచుకుంటే ఎలాంటిదైనా యాత్రనే అయిపోతుంది. కానీ కన్నయ్య యజమాని ఎక్కడికి వెళ్ళడు. ఎవరైనా యాత్రలు చూసి వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే తెలుసా, అతనికి ఎలాంటి కోరిక లేదు. వాళ్ళు ఇంటికి వచ్చిన బంధువులతో అంటాడు, ఎందుకు వచ్చిన దేశాటన, ఎందుకు ఈ ఊళ్ళు తిరగడం ఏంటి, దారి పడిన దొంగల భయం, రోగం వస్తే చూసేవాళ్ళు ఉంటారు, దేవుడు ఇంటా జంటా వెంటా లేడా, దేశం అంతా లేడా, ఎందుకు వచ్చింది అని యజమాని ఎప్పుడు అలా అంటూనే ఉంటాడు. కన్నయ్య ఏం చేశాడు, నాకు ఎలాగైనా బృందావనం చూడాలంది అనుకున్నాడు. అనుకుని నా దగ్గర చిల్లిగా కూడా లేదే అని వెనకాడలేదు. ప్రయాణం ఎలాగైనా సాగిపోతే మునిగిపోతుంది అనుకున్నాడు. వాడికి ఎవరూ లేరు కదా, ఏదో కాస్త డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఊరూరా ధర్మసత్రాలు ఉంటాయి, పడుకోవడానికి చోటిస్తాడు, కడుపు కింద తిండి పెడతారు, పోన్లే ఆ కృష్ణ పరమాత్ముడే ఉన్నాడులే అనుకుంటూ ఈ కన్నయ్య ఏం చేశాడు, బయలుదేరాడు. కొన్ని రోజులు అలాగ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోతే ఏం చేయాలి, సత్రంలో పడుకున్నాడు. ఆ రాత్రి సత్రంలో యాత్రికులు ఎవ్వరూ లేరు. మర్నాడు తెల్లవారితోనే కన్నయ్య బయలుదేరుతుండగా సత్రం యజమాని ఏం చేశాడంటే, ఏ బాబు ఇలారా అని చెప్పాడు. ఏంటా అని కన్నయ్య అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి, ఎంత జాగ్రత్త ఎలాగయ్యా అని వాడికి సంచి ఇచ్చి, ఇక వెళ్ళు, ఇలా సంచి మర్చిపోయావేంటి నువ్వు, పద నాకు వేరే పని ఉందంటూ వెళ్ళిపోయాడు. కాసేపు కన్నయ్య ఎలా చూశాడు, ఏమీ అర్థం కాలేదు. సత్రయజమాని తన మీద ఏంటి, నా మీద దయకొద్ది ఏమైనా నాకు సంచి ఇచ్చాడా, తినడానికి ఏమైనా పిండి వంటలు పెట్టాడా, ఏమిచ్చాడు అని అనుకున్నాడు. కానీ సంచిలా విప్పి చూస్తే దాంట్లో నిండా డబ్బులు ఉన్నాయి, మంచి బట్టలు ఉన్నాయి, పంచెలు ఉన్నాయి. ఎవరెవరో సత్రంలో వదిలి వెళ్ళిపోయిన సంచి తనదనుకుని సత్రయజమాని తనకి ఇచ్చాడని అనుకుని, బాబాయ్ మనకెందుకో ఇది మంది కాదు కదా అని చెప్పి సత్రయజమానికి ఇచ్చేద్దాం అనుకునేసరికి సత్రయజమాని దాన్ని తాళం వేసేసి వెళ్ళిపోయాడు. ఇంకేం చేయాలా దేవుడా అనుకుంటూ మళ్ళీ మొదలుపెట్టాడు బయలుదేరాడు. ఈ సంచి పోయినవాడు ఎవడన్నా దొరికితే ఇచ్చేస్తానులే, నాకెందుకు ఇదంతా, ఈ రుణానుబంధం అయిపోతుంది రే అనుకున్నాడు. అనుకుని కన్నయ్య ముందుకు వెళ్ళిపోతున్నాడు. అదే రోజు అదే సమయానికి కొంతమంది యాత్రికులు బృందావనం వెళ్ళడానికి బయలుదేరుతున్నారు. అలా వెళ్తుండగా వాడికి బృందావనం వెళ్ళాలని ఉంది కదా, వాడితో పాటు వీడి కలిసిపోయాడు. ప్రయాణం సుఖంగా జరుగుతుంది. కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళు ఒక నది అడ్డం వచ్చింది.
అది నది దాటాలంటే పడవ రేవులోకి వెళ్ళాలి. యాత్రికులందరూ ఆ పడవెక్కి నది దాటి దిగిపోతున్నారు. అలా దిగిపోతున్నప్పుడు అతను పడవ యజమానికి ఎంతకంత ఇవ్వాలి కదా, అందులో తలక కాసు ఆ పడవ వాడికి చేతిలో పెట్టారు. కానీ కన్నయ్య మాత్రం ఏమీ పెట్టల. అదేమిటి, ఒక కాసు పెట్టకుండా పోతున్నావేంటి నువ్వు అని అడిగారు. ఏం నిరుపేదని, నా దగ్గర ఏం లేవు, చిల్లుగువ్వ కూడా లేదు అన్నారు. కానీ కన్నయ్య తోట ప్రయాకులన్న సంచిలో అంత డబ్బు పెట్టుకుని గలగల్లాడుతుంటే లేదేమిటంటావయ్యా అన్నారు. వాడు చొరగా కన్నయ్య చేతిలో సంచి లాక్కొని చూసి, ఇందులో డబ్బులే కాదు మంచి బట్టలు ఉన్నాయి. మన వాడేంటి చింకి కొట్టలు కట్టుకున్నాడు, డబ్బు లేదంటున్నాడు ఏమిటి, వీడు మహా పిసినారిలా ఉన్నాడు అని మనకు అందరూ మంచివాళ్ళు దొంగల భయం కొద్దీ కన్నయ్య పేదరికంలో ఉన్నాడని చెప్తున్నాడు. మీకేం పర్వాలేదు, మంచి బట్టలు కట్టుకో, డబ్బు తీసి డబ్బులు ఖర్చు పెట్టుకో, ఎంతమంది మేము ఉన్నాంగా, నిన్ను దొంగలేం చేస్తారు అన్నారు. దాంతో కన్నయ్య వాళ్ళు చెప్పినట్టే సంచిలో ఉన్న బట్టలన్నీ కట్టుకుని అందరిలాగే డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ యాత్ర సాగించేశాడు. అతడికి సంచి పోగొట్టుకున్నాడు కనుక పోగొట్టుకున్నవాడికి కనపడ్డాని నమ్మకం కూడా లేదు అతనికి. కన్నయ్య తీర్థయాత్ర చాలా బాగా జరిగింది. సంచిలో డబ్బు మట్టుకు చేయవలసిన ఖర్చులన్నీ చేసేసాడు. బృందావనంలో తాను చూడాలనుకున్న స్థలాలన్నీ చూసేశాడు. ఎంతో ఆనందపడిపోయాడు. తాను వచ్చిన పని ఎంత బాగా జరిగిందని ఎంతో సంతోషించేశాడు. తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళిపోదామని ప్రయాణమయ్యాడు. కన్నయ్య తిరుగు ప్రయాణంలో అదే సత్రంలో దిగేసరికి అక్కడ ఒక మనిషి వాడి చేతిలో సంచి చూసి, అదే నా సంచి, నా బట్టలు కట్టుకున్నావు, నా డబ్బంతా ఖర్చు పెట్టేశావు అన్నాడు. కన్నయ్యని నిలదీసేశాడు. అయ్యో, ఈ సంచిలో డబ్బంతా ఖర్చు అయిపోయింది. అసలు ఈ సంచి నాకు ఎలా వచ్చిందో చెప్తే వింటారా? ఆ రోజు నేను వెళ్ళిపోతుండగా యజమాని నాకు పిలిచి నా చేతిలో సంచి పెట్టి నీదే సంచి తీసుకెళ్ళిపోమని చెప్పాడు. తీరా నేను చెప్దాం అనుకునేసరికి యజమాని తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. నేనేం చేస్తాను, నా తప్పేం లేదు. అతను ఇచ్చాడు, నేను బట్టలు కట్టుకున్నాను, డబ్బులు ఖర్చు పెట్టానని ఎంత చెప్పినా కూడా అవతల కూడా ఒప్పుకోలేదన్నమాట. అదేం కుదరదు, ఆ సంచి నాది, అందులో 200 డబ్బులు ₹2 ఉన్నాయి, నాకు ఇస్తావా ఇవ్వవా, లేకపోతే న్యాయాధికారికి తీసుకెళ్ళనా అన్నాడు. ఇంక ఏం చేయాలో కన్నయ్యకి అర్థం కాలేదు. న్యాయాధికారి దగ్గరికి ఇద్దరు కలిసి వెళ్ళారు. సంచి పోగొట్టిన మనిషి న్యాయాధికారితో తన పలానా సత్రం నుంచి తన సంచి మర్చిపోయానని తిరిగి వచ్చి చూసుకుంటే దాన్ని ఎవరో పట్టుకుపోయారు, ఇప్పుడు ఆ మనిషి దొరికాడు అని చెప్పాడు. అలాగే కన్నయ్య కూడా తన సంచి దొరికిన సంగతి చెప్పి డబ్బు ఖర్చు అయిపోయిన సంగతి కూడా న్యాయాధికారితో చెప్పాడు. అప్పుడు న్యాయాధికారి ఇద్దరినీ కూర్చోబెట్టి, సరే అయితే ఇప్పుడు నువ్వు డబ్బులు మరి న్యాయంగా నువ్వు అతని డబ్బు పట్టుకెళ్ళిపోయి ఖర్చు పెట్టినప్పుడు అతని డబ్బు తనకి ఇవ్వాలి కదా అని అడిగాడు. అడిగితే కన్నయ్య ఏమన్నాడంటే, నా దగ్గర డబ్బులు లేవయ్యా, నేను నిరుపేదని, కష్టజీవిని అని చెప్పాడు. అప్పుడు న్యాయాధికారి ఏం చెప్పాడంటే, ఇతని డబ్బు నువ్వు తీసుకున్నావు కాబట్టి ఒక 2 సంవత్సరాలు పాటు అతనికి పనిచేయి, నీ శ్రమనంతా ఉపయోగించి అతనికి ఇవ్వు, ఆ 2 సంవత్సరాలు నీకు తిండి బట్ట పెడతాడు, ఇతని దగ్గర ఉండి సేవ చేయని చెప్పేసి తీర్పిచ్చాడు అనమాట. అలాగా కన్నయ్య ఏం చేశాడంటే తీర్థయాత్రలు చేసేసి చక్కగా దేవుణ్ణి చూసేసి అతనికి ఈ రూపంగా తన శ్రమనంతా రుణవిముక్తిగా ఇచ్చి చేశాడనమాట. వింటున్నారా పిల్లలు? మనలో ఏదైనా మంచి భావన కలిగినప్పుడు, భగవంతుడు చూడాలని కోరిక ఉన్నప్పుడు ఏమవుతుందంటే భగవంతుడే ఏదో రూపంగా ఆయన చూసే అవకాశాన్ని మనకు కలిగి చేస్తారనమాట. కథలు ఎలా ఉన్నాయి? 2 కథలు చెప్పాను కదా. తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.